మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరులో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం సెంటర్లో అయితే ఉన్నాం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం సెంటర్లో ద్రవ జీవామృతం ఏ విధంగా తయారు చేస్తారో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు కందుకూరు మోడల్ మేకర్ అయినటువంటి మాధవరావు సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ ద్రవ జీవామృతం గురించి మనకైతే క్లుప్తంగా వివరించడానికి రెడీగా ఉన్నారు. సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారము. మనము ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్ మరియు కేవీకే తరఫున ద్రవజీవామృతం ఇక్కడ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్కి ద్రవజీవామృతం తయారు చేయడం జరిగింది. తయారు చేసి కూడా మనకి ఒక రోజుల క్రితమే తయారు చేస్తాం. ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు మనం వాడుకోవడానికి రెడీగా ఉంది. సాయంత్రం మధ్యాహ్నం నుంచి పిచికారి చేస్తాము. అదేవిధంగా ఈ ద్రవజీవామృతము మనకు తయారు చేసే విధానము, ఎలా తయారు చేసుకోవాలా ఏంది అనే దాని గురించి ఒక 200 లీటర్ల డ్రమ్ము ఒకటి తీసుకోవాలా. 200 లీటర్ల డ్రమ్ము తీసుకున్న తర్వాత మనకి 170 లీటర్ల వాటర్ మాత్రం తీసుకోవాలి. 170 లీటర్ల వాటర్ ఎందుకు తీసుకోవాలంటే కొద్దిగా మనకి మెటీరియల్ వస్తాయి కాబట్టి మనకి న్యాచురల్ పేడ, నాటావు పేడ మాత్రము ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది. అదేవిధంగా మనకి నాటావు పంచకము ఎంత పాతదైతే అంత మంచిది మనకి. అదేవిధంగా మనకి నల్ల బెల్లం కావాలా. అంటే కెమికల్ లేనిది నల్ల బెల్లము, పశువులకి వేసే బెల్లం నల్ల బెల్లం అనే మాత్రమే వాడాలా. అదేవిధంగా మనకి ఉలవపిండి కానీ మనకి దీనికి ఉలవపిండి కానీ శనగపిండి కానీ మనకి వాడుకోవాలా. అదేవిధంగా మీకు ఉలవపిండి అయినా శనగపిండి అయినా ఇదివరకు మనకు 2 కేజీలు వాడుతున్నాము. ఇప్పుడు క్వాంటిటీ పెంచాం కాబట్టి మనము 4 కేజీలు వాడుకుంటున్నాము. బెల్లం 4 కేజీలు, పిండి ఒక 4 కేజీలు, ఉలవపిండి కానీ శనగపిండి కానీ అట్లా వాడుకొని మనకి ఒక దోసెడు పుట్టమట్టి గట్టుమట్టి ఎందుకు అన్నామంటే ఈ పొలాల్లో ఎక్కడైనా కెమికల్ కనుక కొట్టి ఉంటే కెమికల్ మట్టి అనేది వాడకూడదు కాబట్టి గట్టుమట్టి, పుట్టమట్టి మనం ఇంకా అడుగుల దగ్గరకు ఉంటే అడుగు మట్టి అయితే ఇంకా శ్రేయస్కరం. దాంట్లో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఒక దోసెడు మట్టి తీసుకోవాలా. అదేవిధంగా మనకి ఈ మట్టి కానీ పేడ కానీ ఇదివరకు మనం డైరెక్ట్గా వేస్తున్నాం పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే మనకి దీనికి రిజల్ట్ బాగా రావాలా, మనకి ద్రవజీవామృతం బాగా పనిచేయాలంటే కొత్త పద్ధతి మనం ఇక్కడే పేడ అనేది ఆవు పేడ, నాటావు పేడ అనేది బకెట్లో కలుపుకొని మనకి కల్లాపలాగా పలసంగా చేసుకొని ఆ వాటర్ రూపంలో పోసుకుంటాం. ఇదివరకు అయితే డైరెక్ట్గా పేడ వేసేది. డైరెక్ట్గా పేడ వేసిన దానివల్ల మళ్ళీ దానికి కలుపుకున్న దానివల్ల రిజల్ట్ అనేది తేడా ఉంది. అప్పుడు ప్రాక్టికల్గా చూసాము, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాము. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే రిజల్ట్ పెరిగింది. ఈ తేడా కూడా మనకి ఏపీసీఎన్ఎఫ్ మాలకొండ సార్ గారు మరియు మన కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ ప్రసాద్ బాబు సార్ గారి సహాయ సహకారాలతో ఈ డిఫరెన్స్ కూడా తెలుసుకొని మేము చేయగలుగుతున్నాము. ఈ రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇది తయారు చేయడానికి 4 కేజీల బెల్లము, 4 కేజీల పప్పుల పిండి, అది శనగపిండి కానీ ఉలవపిండి కానీ, అదేవిధంగా మనకి ఒక 20 లీటర్ల పంచకం, ఇదే 10 లీటర్లు అని ఇప్పుడు క్వాంటిటీ పెంచాము. అదేవిధంగా మనకి దోసెడు పుట్టమట్టి ఇవన్నీ తీసుకొని దానికి కలుపుకొని శనగపిండి, మట్టికి మట్టి దానికి కలుపుకొని నీట్గా దీంట్లో కలుపుకున్న తర్వాత కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కర్రతోటి సవీ దిశలో కుడివైపునే తిప్పాలి. దీంట్లో ఏంటంటే కోటలు సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ బెల్లం ఎందుకు వేస్తాము అనేదంటే మనకి ఆ బెల్లం తీపికి ఉండ సూక్ష్మజీవులని పర్మెంటైజ్ చేయడానికి రెట్టింపు చేస్తుంది అనమాట. ఇప్పుడు కోట్ల సూక్ష్మజీవులు 200 కోట్లు 300 కోట్లు అంటున్నాం కదా, దాన్ని 400, 500, 600 కోట్లు కూడా రెట్టింపు చేసేదానికి బెల్లం ఉపయోగపడుద్ది. అదేవిధంగా శనగపిండి కానీ ఉలవపిండి కానీ మనం ఎందుకు వేస్తున్నాము, దానికి ఆహారంగా వేస్తున్నాం. మన రైతులు అంటున్నారు శనగపిండి ఎందుకు వాడాలని. అది మనకి ఆహారంగా ఈ సూక్ష్మజీవులన్నిటికీ మనం ఆహారంగా ఇవ్వాలి కాబట్టి శనగపిండి కానీ ఉలవపిండి కానీ ఆహారంగా ఇస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ పుట్టమట్టి కానీ గట్టుమట్టి కానీ అడుగు మట్టి ఎందుకు వేస్తున్నాం అంటే దాంట్లో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు అన్నీ రెట్టింపు చేసుకునే దానికోసం మనం సూక్ష్మజీవులను పెరుగుదల కోసం ఆ అడుగు మట్టి కానీ పుట్టమట్టి కానీ వేస్తాం. పుట్టమట్టి వేసుకుంటాము. వేసిన తర్వాత 4 రోజులు మాత్రం అన్నీ కలుపుకొని నీట్గా సవ్య దశలో కుడి దశలోని తిప్పుకుంటా ఆక్సిజన్ సప్లై కోసం మన చెరువుల్లో ప్లాన్లు ఎట్టు పెడతారో మనకు ఉదయం తిప్పడం వల్ల
దాంట్లో ఉండే సూక్ష్మజీవులకు మనకు ఆక్సిజన్ అందిస్తాం. ఇది తిప్పడం దానివల్ల ఉపయోగం. అట్లా తిప్పుకున్న తర్వాత 4-5 రోజుల తర్వాత మనకి గోధుమ కలర్లో వస్తుంది. ఈ పేడ వాసనలు ఇవన్నీ కాకుండా నీట్గా ఇప్పుడు చూడు, ఇప్పుడు గోధుమ కలర్లో ఉంది. ఇదివరకు ఈ కలర్ లేదు, ఇదివరకు పేడ కలర్లో ఉంది. ఇప్పుడు 5-6 రోజులు జరిగింది కాబట్టి గోధుమ కలర్కి వచ్చింది. ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇంకా మనం వాడుకోవడానికి రెడీ అయింది అని అర్థం. వాడుకోవడానికి రెడీ అయింది. మనం ఇది రెడీ చేసుకొని మనకు కొద్ది పంట కనుక అయితే 10 లీటర్లకి 1 లీటరు. ఇది రెడీ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇది రెడీ చేసి వారం అయింది. ఇది ఏంటంటే 15 రోజుల లోపే వాడుకోవాలి. వారానికి 5 రోజుల నుంచి రెడీ అవుద్ది. 5వ రోజు నుంచి రెడీ అయిన తర్వాత నుంచి మనం ఈ 15 రోజుల లోపు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. అంటే ఒక రోజు మనం కుదరక అట్లా 15 రోజుల తర్వాత కానీ మళ్ళీ కొట్టుకోవచ్చు. కానీ రిజల్ట్ అనేది తగ్గిపోద్ది 15 రోజుల తర్వాత. అందుకని 15 రోజుల లోపే కొట్టుకోవాలా. మనకి తయారీ చేసిన దగ్గర నుంచి 4 రోజులకి 5వ రోజు నుంచి ఇంకా రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయినాక ఆటోమేటిక్గా గోధుమ కలరే మారిపోద్ది అనమాట. ఈ కలరే మారిపోద్ది. సరే, దీనివల్ల ఉపయోగాలు ఏంది? చీడపీడలకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనకి ఏదన్నా సన్న దోమ కానీ, ఇది ఏదన్నా సన్నది గుడ్డు కానీ, ఏదన్నా గుడ్డు పెట్టిన సన్న దశలో గుడ్డు దశలో అయితే సితికిపోద్ది. దీనికే సరిపోద్ది. సన్న పురుగు కానీ, సన్న గుడ్డు కానీ చీడపీడలకి బాగా ఉపయోగపడుద్ది. గ్రోత్ ప్రమోటర్కి ఉపయోగపడుద్ది. బలానికి బాగుంటుంది. ఇది వరికి కనుక అయితే నేలమిటే వదిలేసుకోవచ్చు. మడేమిటే వరికి కనుక అయితే ఖచ్చితంగా కనుక మనం వాడితే డిఏపీలు యూరియాలు ఏమి లేకుండా నెలకి కనుక 3 రమ్ములు కనుక వాడుకోగలిగితే 10 రోజులకు 1 రమ్ము, 10 రోజులకు 1 రమ్ము, ఒక ఎకరాకి వచ్చి 1 రమ్ము డోసు వాడుకోగలిగితే ఖచ్చితమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మనం వాడిచ్చిన కాడ కూడా రిజల్ట్ వచ్చింది. వాళ్ళ ఇంట్లోకి వాడుకోవటానికి ఎకరా వేసిన వాళ్ళు ఒక అరెకరా కెమికల్లోకి వెళ్ళిపోయి ఒక అరెకరా మన దాంట్లో చేసిన వాళ్ళు రిజల్ట్ బాగుంది, మేము ఇదే పద్ధతి చేసుకుంటామని ఎవరికి వాళ్ళు అమ్ముకోవడానికి ఏదైనా మిగలాగుంటే 1-2 అమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళు పండించుకోవడానికి ఈ పద్ధతిలో ముందుకు వచ్చి చాలా మంది చేసుకోవటం కూడా జరిగింది. అదేవిధంగా నీకు డ్రిప్ ఇచ్చుకోవచ్చు, మనకి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మనకి నేలలో వరిలో కూడా పారించుకోవచ్చు. దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. అయితే 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే మంచిది. 10 రోజులకు ఒకసారి నెలకు కనుక 3 సార్లు కనుక మనం ఇవ్వగలిగితే మనకి చీడపీడలకు కంట్రోల్ అవుతాయి. గ్రోత్ ప్రమోటర్కి బాగా ఇదిగా ఉంటుంది. అన్నిటికీ ఉపయోగపడుతుంది. ప్రతి నెలకు 3 సార్లు ఏ పంటకైనా ఇచ్చుకోవచ్చు. ఏ పంటకైనా, వరికి కానీ, పొగాకు కానీ, ఏ పంటకైనా ఇచ్చుకోగలిగితే మనం టైం టేబుల్ కరెక్ట్గా ఇచ్చినట్టు 3 సార్లు కనుక ఇచ్చుకోగలిగితే ఇంగ్రీడియంట్స్ ఇవే అయ్యే ద్రవజీవామృతం. ఇది ఇంకా ఘనజీవామృతం అంటే ఇందాక అక్కడ చెప్పాం కాబట్టి మన ఏటీఎం మోడల్లో మనం ఆఖరి దిక్కులో ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, బాల్స్ కానీ ఇది పిడకల టైప్లో కానీ ఘనజీవామృతం ఆఖరి దిక్కులో వేసుకొని మన విత్తనం వేసుకోవాలన్నమాట. అది ఘనజీవామృతం. ఇది ద్రవజీవామృతం. ఈ ద్రవజీవామృతం వల్ల చాలా ఉపయోగం ఉంది. చాలా గ్రోత్ ప్రమోటరు. ఇది చీడపీడలకు నివారణకు ఉపయోగపడుద్ది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. చూశారు కదా ద్రవజీవామృతం ఏ విధంగా తయారు చేస్తారు, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రతి ఒక్కటి అయితే మనకు మాధవరావు సార్ కూడా చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు, ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు, ప్రకృతి వ్యవసాయమే కాదు ఏ పంట పండించేటువంటి రైతు అయినా సరే ఈ ద్రవజీవామృతాన్ని వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు, నీళ్ళల్లో వేసుకోవచ్చు. ప్రతి దానికి ఏ పంటకైనా వాడుకొని మీ యొక్క తెగుళ్ళని దేన్నైనా నివారించుకొని చాలా బలంగా కూడా ఉంటుందంట పంటకి. ఈ విధమైన ద్రవజీవామృతాన్ని ప్రతి ఒక్కరూ వాడవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సాయినాథ్తో మీ తిరుపతి.